క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరుడా, సహోదరి, మీరందరూ బాగున్నారని నేను తలంచుచున్నాను. రాత్రంతా దేవుడు సుఖమైన నిద్రను అనుగ్రహించి ఉన్నాడని నేను తలంచుచున్నాను. ఈ ఉదయకాలమున దేవుడు మెండవరుగా నిండైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని దీవించాలని మీ కొరకు ప్రార్థన చేయించున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వాగ్దానం చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడెను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ చదవబడిన లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు అబ్రహామును దేవుడు పరీక్షించాడు. అబ్రహామును మహోన్నతుడైన ప్రభువారు పరీక్షించటానికి కారణం, దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదించాలని, దేవుడు అబ్రహామును ఉన్నతమైన ఆశీర్వాదములకి నడిపించాలని, ఏ వాగ్దానమైతే పరిపూర్ణం చేయాలని దేవుని తలంపు ఉన్నదో, దేవుని యొక్క చిత్తమై ఉన్నదో, అబ్రహాముకు అట్టి ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించాలని, ఆశీర్వాదానికి ముందు దేవుడు అబ్రహామును పరీక్షించాడు. ప్రియ సహోదరుడా, అబ్రహాము విశ్వాసమెంతో ఈ అధ్యాయంలో తెలుస్తుంది. అబ్రహాము యొక్క బలమైన విశ్వాసం నేటి క్రైస్తవ జీవితానికి చక్కని దర్పణంలా కనపడుతుంది. దేవుడు అబ్రహామును కోరి ఉన్నాడు, నీ ఒక్కగాను ఒక్క కుమారుణ్ణి నేను చూపించబోవు ప్రదేశంలో ఆ పర్వతం మీద, దేవుని పర్వతం మీద, ఆ మొరియా పర్వతం మీద నీవు బలి అర్పించు అన్నాడు. తన కుమారుణ్ణి తీసుకొని దేవుని చిత్తానికి లోబడి, దేవుని యొక్క మాటకు లోబడి అబ్రహాము ఆ పర్వతానికి ఎక్కాడు. ఆ మొరియా పర్వతం మీదకి ఎక్కిన అబ్రహాముతో ఇస్సాకు అంటున్నాడు, దహన బలికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి గొర్రెపిల్ల ఎక్కడ తండ్రి అని అడిగాడు. అబ్రహాము నోటి నుండి వచ్చిన అచంచలమైన విశ్వాసం మాట ఏంటో తెలుసా? యెహోవా చూచుకొను, దేవుడే చూచుకొను. ఆ మాట మహోన్నతుడైన దేవుడు ఆ మాటను స్థిరపరిచాడు. అందుకనే ఈ లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాముతో ఆ నిబంధన చేసిన ఆ మాటను దేవుడు ఈ లేఖన భాగాల్లో నెరవేర్చాడు. ప్రియ సహోదరుడా, మహోన్నతుడైన దేవుడు సమస్తాన్ని చూసుకునే దేవుడు. ఈరోజు ఉదయకాల సమయంలో నీకు ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎన్ని సమస్యలు నీ జీవితంలో ఉన్నా, ఎన్ని అప్పుల బాధలు కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు అయినా కానివ్వండి, ఏదైనా సరే నీ జీవితంలో ఉంటే నీవు దేవుని మీద ఆధారపడి ఉన్నావా? దేవుడు చూసుకుంటాడు అన్న విశ్వాసం నీ జీవితంలో ఉందా? ఆ బలమైన విశ్వాసం నీ జీవితంలో ఉంటే నీ సమస్యల వలయము నుండి దేవుడు నిన్ను నడిపిస్తాడు, నిన్ను తప్పిస్తాడు. 127వ కీర్తనలో మహాజ్ఞాని సొలొమోను చెప్పిన ఆశీర్వాదపు వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకో. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. సహోదరుడా, రాత్రంతా అనేకమైన సమస్యలతో నీవు పడక మీద పడుకున్నావు. రాత్రంతా అనేకమైన ఇబ్బందులతో, అనారోగ్య పరిస్థితులు కానీ, అది ఏమైనా అది కానీ, భారమైన జీవితంలో పడుకొని ఉన్నావు. రేపటికి ఏం చేయాలి అనే ఆలోచనలో నీవు పడుకొని ఉన్నావు. కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు సహోదరుడా. నిన్ను ఏర్పరచుకున్న దేవుడు నమ్మదగిన వాడు సహోదరి. ఆయన నిన్ను చేయబెడవడు. నీవు రాత్రి పడక మీద పడుకొని ఉన్నప్పుడే, నిద్రించుచున్నప్పుడే, రేపు ఉదయమునకు నీకేమవసరం ఉన్నది, రేపు ఉదయం నీ పిల్లలకి ఏమవసరం ఉన్నది అని దేవుడు నీకంటే ఎక్కువగా ఆలోచించే దేవుడు. నీకు ఏమి సిద్ధపరచాలో మహోన్నతుడైన దేవుడు నీకంటే ఎక్కువగా నీ గురించి ప్రభు వారికి తెలుసు. కనుక భయపడకు, దిగులు పడకు. యెహోవా చూసుకుంటాడు, ప్రభు చూసుకుంటాడు అన్న నిరీక్షణ నీ జీవితంలో ఉండాలి. అందుకని అబ్రహాము ఆ చోటికి యెహోవా చూసుకొనును దాన్ని అని పేరు పెట్టాడు. యెహోవా ఈరే. ఈ ఉదయకాల సమయంలో, ఈ దినమంతా నీ పనుల భారంలో కానీ, నీ ఇబ్బందుల పరిస్థితుల్లో కానీ ప్రభు నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆయనే చూసుకుంటాడు. నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.